ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆగురా రే, అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి తెచ్చిన డబ్బురా. ఆగు. ఏం పాపా? పాపా ఎందుకు ఏడుస్తా ఉన్నావు? డబ్బులు అమ్మ కోసం తీసుకెళ్తుంటే వాడెవడో వచ్చి లాక్కుపోయాడు. మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవడానికి నాకున్న ఒక్క దారి మోసుకుపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మని ఎలా కాపాడుకోవాలి? ఏం పాపా ఏం మాట్లాడుతూ ఉండవు? అమ్మకేమైంది? అది ఆవిడ లంగ్స్ కి ఇన్ఫెక్షన్ అయిందమ్మా. వెంటనే ఆపరేషన్ చేయాలి. లాక్కుపోయాడు. బుద్ధుందా నీకు? ఇట్టప్పుడు మాకు చెప్పే పని లేదా? ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళకి ఎలా చెప్పమంటారు? మీ అమ్మ చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చుంటావా? ఏం పాపా నువ్వు? అయిన వాళ్ళు ఉండదు ఎందుకు? ఇలాంటప్పుడు సాయం చేయడానికే కదా. ఇప్పుడే బ్యాంకులో దుడ్డు వేయడానికి వెళ్తా ఉన్నాను. ఈ దుడ్డు తీసుకెళ్లి హాస్పిటల్లో కడదాం పద. అయ్యో వద్దండి. మరి దుడ్డు కట్టకుండా మీ అమ్మని ఏం చేద్దాం అనుకుంటా ఉండవు? పాపా ఇడిచిపెట్టు. ముందుగా మీ అమ్మ ప్రాణాలని ఎట్ట కాపాడాలనేది ఆలోచించు. రా పాపా రా. అమ్మా అమ్మా అమ్మా. వర్ష అక్క అమ్మ అమ్మ. డాక్టర్ గారు డబ్బులు ఎక్కడ కట్టాలి? అక్కడికి వెళ్ళి బిల్లు కట్టండి అమ్మా. మీరు కూర్చోండి మేడం. డాక్టర్ ఆవిడకి అట్టుంది. మీరు చాలా అదృష్టవంతులు. కోమాలకు వెళ్లిన పేషెంట్ తిరిగి మళ్లీ కోలుకోవడానికి టైం పడుతుంది. బట్ లక్కీగా ఆవిడ వెంటనే కోలుకుంది కాబట్టి ఆపరేషన్ చేయగలిగాం. ఇక ఆవిడకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. థ్యాంక్ యూ డాక్టర్. మీ రుణం మర్చిపోలేను. షీ విల్ బి ఆల్ రైట్, డోంట్ వరీ. దేవుడు అట్లా ఉంటాడు ఇట్లా ఉంటాడు అంటే ఎట్లా ఉంటాడో అనుకునేదాన్ని. ఇలా కూడా ఉంటాడని ఇప్పుడే అర్థమైంది చిరంజీవి. మా అమ్మ ప్రాణాలు కాపాడావు. నీ రుణం తీర్చుకోలేను. ఏంది మే? ఏంది నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండవు? మనిషిని మనిషిలా ఉంచవా? దేవుణ్ణి చేసి నన్ను కూడా గుడిలో పెట్టి తాళం వేద్దాం అనుకుంటున్నావా ఏంది? మీ అమ్మకి నయమైంది కదా, ఇప్పుడు సంతోషమే కదా. జాగ్రత్తగా చూసుకోండి. నాకు పనుంది, నేను పోయేస్తా.
అదేంటక్క అతని దగ్గర డబ్బులు తీసుకున్నావు? అమ్మని కాపాడడానికి నాకు అంతకంటే దారి కనిపించలేదు. ఎలాగోలా అక్క నగలు తాకట్టు పెట్టి అమ్మ ప్రాణాలు కాపాడాలనుకున్నాను. కానీ అయినా కానీ అతని దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? నాకు ఆ సమయంలో ఏం చేయాలో ఏంటో అనేది అర్థం కాలేదు. నాకు అర్థమైందంతా అమ్మని కాపాడుకోవాలి, ఎలా అయినా సరే అమ్మని కాపాడుకోవాలి. అందుకే అతని దగ్గర డబ్బులు తీసుకున్నాను, అమ్మని కాపాడుకున్నాను. అది చాలు నాకు. రే అర్జున్, 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 అర్జున్! నాన్న, నేనేం చెప్పాను, ఏం చేసావురా నువ్వు? ఏం జరిగింది నాన్న? బ్యాంకులో డబ్బులు వేయమని చెప్పాను. ఇచ్చిన డబ్బులు పూర్తిగా వేయకుండా సగం వేసావంట. మిగిలిన డబ్బులు దేనికి వాడావు? ఒక మాట నాతో చెప్పాలి కదా. పూర్తిగా వేయలేదా? అదేంటి నాన్న, మొత్తం డబ్బులు ఇచ్చి పంపించానే. ఇచ్చి పంపించావా? ఎవరికిచ్చావు? నిన్ను కదరా వేయమని చెప్పింది, నువ్వు ఇంకెవరికిచ్చావు? నాకు వేరే మీటింగ్ ఉంది నాన్న, అందుకే మన చిరంజీవికి ఇచ్చి పంపించాను. బుద్ధి లేదురా నీకు. వాడు ఏ పని సరిగ్గా చేశాడు కాబట్టి పోయి వాడికి పని అప్పు చెప్పడానికి. కుదరదు నాన్న అని చెప్పుంటే నేనే తీసుకెళ్లి వేసేవాడిగా. ఇప్పుడు నువ్వు వాడికి అప్పు చెప్పావు, అందులో సగం వాడేసి మిగిలిన డబ్బులు బ్యాంకులో వేశాడు. అసలు ఆ డబ్బులు ఏం చేస్తున్నట్టు వాడు? లక్షల్లో వాడేంత అవసరం వాడికి ఏముంది? ఓయన్నా, వాడట్లా దుబారాగా దుడ్డెందుకు ఖర్చు పెడతాడన్నా? ఏ అవసరానికి వాడినాడో ఏమో. ఏంటమ్మా అవసరం? ఏముంటాయి వాడికి అవసరాలు? తాగడం తిరగడం తప్ప. బాధ్యత ఉన్నోడికి అవసరాలుంటాయి. ఏ బాధ్యత లేకుండా తిరిగే వాళ్ళకి అవసరాలు ఏముంటాయి? అరే చిరు, బ్యాంక్లో డబ్బులు ఏమని చెప్పాను కదరా, బుద్ధి లేకుండా సగమే వేసావంట. మిగిలిన డబ్బులు ఏం చేసావు? తాగి తందనాలు ఆడావా, లేదంటే కొత్తగా ఇంకేమైనా అలవాట్లు చేసుకున్నావా? మన్ను తిన్న పాములా అట్టా నిల్చుంటావేందిరా? అడుగుతుండారు కదా, ఏదైనా పని అప్పచెప్పినప్పుడు పద్ధతిగా చేవేమిరా నువ్వు? మీ నాయన చేతిలో తిట్లు తినడానికే పుట్టినట్లుండవు. ఏం చేసినావా దుడ్డు?